హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా అంటే చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90 దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్లోని ఎక్సర్సైజ్ నెంబర్ 6A అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. లెట్ us see. How many 3-digit numbers can be formed from the digits 1, 2, 3, 4, 5? సో 1 నుండి 5 వరకు ఉండి ఈ 5 digits నుండి 3 digits నెంబర్స్ ఎన్ని ఫామ్ చేయగలము? అస్యూమ్ దట్ ఇక్కడ 2 కండిషన్స్ ఇచ్చారు. రిపిటేషన్ ఆఫ్ ద డిజిట్స్ అలౌడ్ అంటే మీరు 1ని ఎన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు. సో 2ని ఎన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు, 3ని, 4ని, 5ని, అలాగా ఆ డిజిట్స్ అన్ని కూడా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు. రిపిటేషన్ అలౌడ్. రిపిటేషన్ ఆఫ్ ద డిజిట్స్ నాట్ అలౌడ్. సో 1 ఒకసారి వాడాలి, 2 ఒకసారి వాడాలి, 3 ఒకసారి వాడాలి, 4 ఒకసారి వాడాలి, 5 కూడా ఒకసారి వాడాలి. సో లెట్ us see. సో ఫస్ట్ వన్ చేద్దాం. గివెన్ దట్ ఏమి ఇచ్చారో ఒకసారి రాద్దాం. నెంబర్ ఆఫ్ డిజిట్స్, నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని? మొత్తం నెంబర్ ఆఫ్ డిజిట్స్ 5. దోస్ ఆర్ ఏటేటవి 1, 2, 3, 4, 5. సో మనకి ఏం కావాలి? ఇప్పుడు మనకి 3 digit నెంబర్ కావాలి. సో ఇది యూనిట్స్ ప్లేసు, ఇది టెన్స్ ప్లేసు, ఇది హండ్రెడ్స్ ప్లేస్. ఇప్పుడు నేను ఈ యూనిట్స్ ప్లేస్లో నేను 1 పెట్టచ్చు, 2 పెట్టచ్చు, 3 పెట్టచ్చు, 4 పెట్టచ్చు, 5 పెట్టచ్చు. అంటే దీనికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? మనకి ఎన్ని వేస్ ఉన్నాయి? 5 వేస్ ఉన్నాయి. సో కనుక నెంబర్ ఆఫ్ వేస్, నెంబర్ ఆఫ్ వేస్ టు ఫిల్ యూనిట్స్ ప్లేస్, టు ఫిల్ యూనిట్స్ ప్లేస్ is equal to 5. నెక్స్ట్ ఇప్పుడు టెన్స్ ప్లేస్ కొద్దాం. ఇందులో కూడా మనకి ఏంటి? ఫస్ట్ వన్ రిపిటేషన్ ఆఫ్ ద డిజిట్స్ ఇస్ అలౌడ్. సో అంటే ఇక్కడ నేను 1 పెట్టచ్చు, ఎందుకంటే ఇక్కడ నేను 1 పెట్టినా 2 పెట్టినా ఏది పెట్టినా మళ్ళీ ఇక్కడ కూడా వాడుకోవచ్చు అని చెప్పి రిపిటేషన్ వాడుకోవచ్చు. కనుక ఇక్కడ 1 పెట్టచ్చు, 2 పెట్టచ్చు, 3 పెట్టచ్చు, 4 పెట్టచ్చు, 5 కూడా పెట్టచ్చు. అంటే టెన్స్ ప్లేస్లో కూడా నేను ఎన్ని రకాలుగా నేను ఫిల్ చేయొచ్చు? 5 రకాలుగా ఫిల్ చేయొచ్చు. సో కనుక నెంబర్ ఆఫ్ వేస్ to fill tens place, to fill tens place. So that is equal to 5. ఇంకా 100th place, 100th place లో కూడా నేను 1 పెట్టచ్చు, 2 పెట్టచ్చు, 3 పెట్టచ్చు, 4 పెట్టచ్చు, 5 పెట్టచ్చు. అంటే ఈ 5 digits వాడచ్చు, ఎందుకంటే రిపిటేషన్ అలౌడ్ అన్నాడు కనుక మనకు నచ్చింది వాడచ్చు. సో నెంబర్ ఆఫ్ వేస్ టు ఫిల్ 100th place, 100th place is equal to 5. అయితే మొత్తం ఎన్ని వస్తాయి? మొత్తం నెంబర్ ఆఫ్ ది వేస్ ఎన్ని వస్తాయి? టోటల్ నెంబర్ ఆఫ్ వేస్. సో బై యూజింగ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌంటింగ్, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌంటింగ్ అంటే ఒక పని ఎన్ని రకాలుగా జరుగుతుందో అన్ని రకాలని కూడా మల్టిప్లై చేస్తే వచ్చేదే ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. సో అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని m రకాలుగా వచ్చింది అనుకోండి, అదే పని n రకాలుగా వచ్చింది అనుకోండి. సో టోటల్ నెంబర్ ఆఫ్ ది మనకి వేస్ ఎన్ని వస్తాయంటే m into n, దట్ ఈస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. సో ఇప్పుడు రాద్దాం. బై ద fundamental principles of counting, total number of ways, total number of ways
ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి 5 into 5 into 5. సో 5 5s are 25, 25 5s are 125. So you want to get how many 3-digit numbers can be formed. So therefore total number of 3-digit numbers is 125. Therefore so ఇక్కడ మీకు కనిపించకపోతే నేను ఇక్కడ రాస్తాను. Therefore total number of 3-digit numbers which are formed by 1, 2, 3, 4, 5 is 125. ఎన్ని వస్తాయి 125. ఏటా 125 మనకి 100, 111, 112, సో 113, 114, 115. సో ఎన్ని అయ్యాయి 5 అయ్యాయి కదా. నెక్స్ట్ సో 111 అయిపోయింది. నెక్స్ట్ 121, 121, 122, 123, 124, 125, 126 అలాగా. సో 100తో అయిపోయింది. 200తో 211, 212, 213, 214, 215, 221, 222 ఇలాగా మనకి టోటల్ 125 నెంబర్స్ రాయొచ్చు అన్నమాట. ఈ 5Ds ఇచ్చేసి మనం ఏం రాయొచ్చు 125 నెంబర్స్ రాయొచ్చు. సో సెకండ్ సొల్యూషన్. సో ఈసారి కూడా మనకి ఏంటి 3-digit నెంబరే కావాలి. సో ఇది యూనిట్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్, ఇది హండ్రెడ్స్ ప్లేస్. ఈసారి ఏమన్నాడు రిపిటేషన్ ఆఫ్ ది డిజిట్స్ ఈస్ నాట్ అలౌడ్. సో అంటే మనం ఒక నెంబర్ రాసేస్తే ఇంకా ఆ నెంబర్ యూజ్ చేయకూడదు, ఆ నెంబర్ యూజ్ చేయకూడదు. ఓకేనా. గివెన్ నెంబర్స్ ఆర్ ఏటేటి మనకి ఇచ్చాడు 1, 2, 3, 4, 5. సో రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ రాసేద్దాం ఒకసారి. రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. Repetition is not allowed. ఇప్పుడు మీరు ఫస్ట్ హండ్రెడ్స్ ప్లేస్లో ఫిల్ చేస్తారా, లేదంటే టెన్స్ ప్లేస్లో ఫిల్ చేస్తారా, లేదంటే యూనిట్స్ ప్లేస్లో ఫిల్ చేస్తారా, మీ ఇష్టం. ఎలాగైనా మనం ఫిల్ చేయొచ్చు. కాకపోతే ఒకసారి మీరు ఒక నెంబర్ వాడారంటే ఇంకా ఆ నెంబర్ వాడకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 వాడానంటే ఇంకా మిగతా 4 నెంబర్స్ యూజ్ చేసి చేయాలి కానీ సో ఇంకా 5 వాడడానికి లేదు. సో ఫస్ట్ మనం యూనిట్స్ ప్లేస్ ఫిల్ చేద్దాం. యూనిట్స్ ప్లేస్లో మనం 1 అయినా పెట్టచ్చు, 2 అయినా పెట్టచ్చు, 3 అయినా పెట్టచ్చు, 4 అయినా పెట్టచ్చు, 5 అయినా పెట్టచ్చు. అంటే మనకి 5 ఛాన్సెస్ ఉన్నాయి, 5 వేస్ ఉన్నాయన్నమాట. సో అదే రాద్దాం. సో నెంబర్ ఆఫ్ వేస్ టు ఫిల్ యూనిట్స్ ప్లేస్, ఎన్ని ఉన్నాయి ఛాన్స్ మనకి 5 ఉన్నాయి. 5 ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. సో ఇప్పుడు ఒక నెంబర్ ఫిక్స్ అయిపోయింది అక్కడ, ఇంకా ఆ నెంబర్ యూజ్ చేయడానికి కావాలి. ఇప్పుడు ఈ 2 ప్లేసెస్లో మనకి ఇప్పుడు సో 5 ప్లేస్ ఒక నెంబర్ అయిపోయింది కనుక నౌ ద నెంబర్ ఆఫ్ ది నెంబర్స్, నెంబర్ ఆఫ్ ది రిమైనింగ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి ఇప్పుడు మన దగ్గర 4 ఉంటాయి. ఎందుకంటే ఒక నెంబర్ ఇందులో ఫిక్స్ చేసాం కనుక సో ఒక నెంబర్ ఇక్కడ మనకి ఫిక్స్ అయిపోయింది కనుక ఇంకా ఇప్పుడు మనం టెన్స్ ప్లేస్లో చేయాలి. టెన్స్ ప్లేస్లో చేయాలంటే ఒక నెంబర్ రాస్తామంటే మన దగ్గర 4 ఉంటాయి ఛాన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందులో 1 వేసారు అనుకోండి, సో మీ దగ్గర 2, 3, 4, 5 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 వేసారు అనుకోండి 1, 2, 3, 4 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 వేసారు అనుకోండి 1, 2, 4, 5 ఉంటుంది. అంటే ఒక నెంబర్ ఫిల్ చేశారు కనుక మన దగ్గర సో నెంబర్ ఆఫ్ ది రిమైనింగ్ నెంబర్స్ ఉంటాయి 4 ఉంటాయి. సో అయితే ఇప్పుడు ఇందులో నేను వేయడానికి ఆ 4 వేయగలను, ఇంకా వేరే వేయలేను. సో అంటే నాకు ఇప్పుడు ఈ టెన్స్ ప్లేస్లో ఫిల్ చేయడానికి నెంబర్ ఆఫ్ ది వేస్ ఉంటాయి 4 ఉంటాయి అన్నమాట. అదే రాస్తాం. నెంబర్ ఆఫ్ వేస్ టు ఫిల్ టెన్స్ ప్లేస్, ఎన్ని ఉంటాయి 4 ఉంటాయి. అప్పుడు మనం ఇక్కడ ఒక వేస్తాం, ఇక్కడ ఒకటి వేస్తాం. అంటే మొత్తం మన దగ్గర ఉన్న 5 నెంబర్స్లో 2 నెంబర్స్ వాడేస్తాం. సో అంటే ఈ 2 నెంబర్స్ ఇంకా వాడడం లేదు, ఫిక్స్ మాట. అంటే ఇక్కడ మనకు ఒక ఛాన్స్, ఒక ప్లేస్ ఉంది కానీ మన దగ్గర 3 నెంబర్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ది రిమైనింగ్ నెంబర్స్,
ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఈ 3 నెంబర్స్ యూజ్ చేసుకున్నా చేయాలి. సో ఇప్పుడు ఈ 100 ప్లేస్లో ఆ 3 నెంబర్స్ ఏవైనా సరే ఆ 3 నెంబర్స్ ఛాన్స్ ఉన్నాయి. అంటే 3 వేస్ మనం ఇందులో ఫిల్ చేయొచ్చు. సో నెంబర్ ఆఫ్ వేస్ టు ఫిల్ 100s ప్లేస్. 100s ప్లేస్ ఎన్ని ఉంటాయి ఛాన్సెస్? 3 ఉంటాయి. సో ఇది చూడండి, నెంబర్ ఆఫ్ వేస్, ఇది ఈక్వేషన్ 1, నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వేషన్ 2, సో నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వేషన్ 3. అంటే ఇది ఒక రకంగా జరిగింది, ఇది ఒక రకంగా, ఇది ఒక రకంగా. సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ది వేస్ ఎన్ని వస్తాయి మనకి యూజింగ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్. సో ఇది ఇంటూ ఇది చేయాలి. సో చేద్దాం. By using fundamental principles of counting. Total number of ways. ఏం చేయాలి? 5 into 4 into 3. 5 4s are 20. 23s are 60. సో 60 మాట. సో ఇక్కడ మీరు ప్లేస్ నాకైతే లేదు, మీకు అయితే రాసుకుంది. దేర్ ఫార్ ఇలాగే టోటల్ నెంబర్ ఆఫ్ 3 digits which are formed by 1 2 3 4 when repetition is not allowed is 60 అని రాయండి. is 60. ఓకేనా? సో అంటే ఏంటి, మనకి ఇక్కడ 222 తీసుకోకూడదు, 220 నెక్స్ట్ 233 తీసుకోకూడదు, ఏ నెంబర్ రిపీట్ అవ్వకూడదు అనమాట. సో మీకు ఏంటంటే ఆ 60 నెంబర్స్ ఎలా వస్తాయి? సో 123, 234, 541 ఇలాగా 3 డిఫరెంట్ డిజిట్స్ ఉంటాయి. కానీ సో ఎక్కడ ఏ నెంబర్ కూడా రిపీటేషన్ అవ్వకూడదు. 121 కూడా మనం తీసుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ 1 ఉంది కనుక అలా తీసుకోకూడదు. సో అలాంటి లేని నెంబర్స్ మనకి 60 ఉంటాయి అన్నమాట. అంటే సో ఇక్కడ టోటల్ నెంబర్స్ 125 అయితే ఆ 60 తీస్తే మనకి అప్పుడు మిగిలినవి మనకి ఎన్ని ఉంటాయి? ఇంకా 65 ఉంటాయి. అవి రిపీటేషన్ ఉన్న నెంబర్స్. సో అంటే రిపీటేషన్ లేని నెంబర్స్ 60, రిపీటేషన్ ఉన్న నెంబర్స్ 65, టోటల్ నెంబర్స్ 125. టోటల్ నెంబర్స్ ఎన్ని? 125. సో ఇది మాట. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని మీ అందరికీ బాగా అర్థమైంది అనుకున్నాను. సో నెక్స్ట్ మనం రెండో ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. హౌ మెనీ 3-digit ఈవెన్ నెంబర్స్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ ద డిజిట్స్ 1 2 3 4 5 6 ఇఫ్ ద డిజిట్స్ కెన్ బి రిపీటెడ్. సో డిజిట్స్ రిపీట్ చేస్తే అలాంటివి ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఫార్మ్ చేయగలం? 3-digit నెంబర్స్ అడుగుతున్నాడు. ఓకే, సో లెట్ us see. గివెన్ నెంబర్స్ ఆర్, ఒకసారి రాసుకుందాం. గివెన్ నెంబర్స్ ఆర్ ఎయిట్ ఇచ్చాడు మనకి 1 2 3 4 5 6 నెంబర్స్ ఇచ్చాడు. సో మనకేం కావాలి? 3-digit నెంబర్స్ కావాలి, అది ఈవెన్ నెంబర్స్ కావాలి. సో యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్. ఇప్పుడు ఈవెన్ నెంబర్ అనేది మనకి ఏ విధంగా డిసైడ్ అవుతుంది? యూనిట్స్ ప్లేస్ ఆధారంగా డిసైడ్ అవుతుంది. యూనిట్స్ ప్లేస్లోని మనకి ఈవెన్ నెంబర్ ఉన్నట్లయితే అది ఈవెన్ నెంబర్ అయిపోద్ది. సో మరి ఇచ్చిన నెంబర్స్లో ఈవెన్ నెంబర్స్ ఏంటి? 2 4 6. ఓకేనా? సో కనుక నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఆర్ గివెన్. ఎన్ని ఇచ్చాడు మనకి? ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఈ యూనిట్స్ ప్లేస్లో మనకి ఎన్ని వేస్ ఉంటాయి? అయితే మనం 2 పెట్టచ్చు, లేదంటే 4 పెట్టచ్చు, లేదంటే 6 పెట్టచ్చు. ఆ 3 నెంబర్స్ తప్పించి ఇంకేవి కూడా పెట్టడానికి వీల్లేదు. సో మన రిపిటేషన్ అలౌడ్ అయినా సరే మనకి ఈ ప్లేస్లోని 2 కానీ 4 కానీ 6 కానీ మాత్రమే పెట్టగలం, ఇంకేవి పెట్టలేము. సో కనుక నెంబర్ ఆఫ్ వేస్ టు ఫిల్ యూనిట్స్ ప్లేస్, దట్ ఈజ్ ఈక్వల్ టు 3. మరి యూనిట్స్ ప్లేస్ అయిపోయింది. ఇప్పుడు సో టెన్స్ ప్లేస్లోనే ఈ 6 పెట్టచ్చు, ఎందుకంటే రిపీటేషన్ ఈజ్ అలౌడ్ అన్నాడు. సో ఇఫ్ ద డిజిట్స్ కెన్ బి రిపీటెడ్ అంటే 1 పెట్టచ్చు, 2 పెట్టచ్చు, 3 4 5 6 ఈ 6 ఇట్లా ఏవైనా పెట్టచ్చు. అంటే ఈ టెన్స్ ప్లేస్లో మనం ఏం పెట్టచ్చు? 6 పెట్టచ్చు. అంటే 6 వేస్ ఉన్నాయన్నమాట మనకి ఛాన్సెస్. సో కనుక నెంబర్ ఆఫ్ వేస్ టు ఫిల్ టెన్స్ ప్లేస్
సో దట్ ఈస్ ఈక్వల్ టు 6. సో ఇందుకు కూడా పెట్టాం. ఇప్పుడు ఇక్కడ 100th ప్లేస్, ఇక్కడ కూడా రిపిటేషన్ అలౌడ్ కనుక మీరు 1 పెట్టచ్చు, 2 పెట్టచ్చు, 3, 4, 5, 6. సో ఈ 6 డిజిట్లో ఏవైనా మీరు పెట్టచ్చు. సో కనుక ఇక్కడ కూడా మనకి ఏమి ఉంటాయి, వేస్ 6 ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ వేస్ టు ఫిల్ 100th ప్లేస్, 100th ప్లేస్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 6. అంటే ఏంటి, మనకి ఇప్పుడు ఈ 3 తీసుకోవాలి. అంటే ఇదొక వే, ఇదొక వే, ఇదొక వే. సో అంటే ఇది ఒక వర్క్, ఇదొక వర్క్, ఇదొక వర్క్. సో ఈ 3 వర్క్లు ఒకేసారి అయ్యే కనుక మనకి సైమల్టేనియస్గా అయ్యే కనుక సో మనకి బై యూజింగ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్, సో దిస్ ఇంటూ దిస్ ఇంటూ దిస్ అదర్స్, బై యూజింగ్ fundamental principles of counting, total number of ways is equal to 3 into 6 into 6. ఇది రాయకూడదు, ఇదంటే నెంబర్ ఆఫ్ ది గివెన్ డిజిట్స్ అన్నమాట. సో ఈవెన్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయని రాసన్నమాట. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏంటి మనకి ఇక్కడ 3 into 6 into 6. 6 6 36, 36 6 36 3 36 3 90 plus 18 108. So 18 6 are 6 18s are 60 48 108. So total గా మనకి 108 digits వస్తాయి అన్నమాట. సో ఇక్కడ రాదు. Therefore the total number of even digits, the total number of 3-digit even numbers, the total number of 3-digit even numbers, even numbers which are formed by 1 2 3 4 5 6 is 108. సో 108 వస్తాయి అన్నమాట ఈవెన్ నెంబర్స్. అంటే ఏంటి మనకి 132 122 రిపిటేషన్ అలౌడ్. సో 322 342 522 622 652 342 352 లేదంటే 546 516 536 అలాగా 108 వస్తుంది. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకున్న నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. How many 4 letters code can be formed using the first 10 letters of English alphabet? So English alphabet lo unna A B C D E F G H I J. So J వరకు ఉన్న లెటర్స్ యూజ్ చేసి మనకి 4 letter కోడ్ కావాలంట. If the no letter is repeated, so ఏ లెటర్ రిపీట్ అవ్వకూడదు. సో అది మాట. సో సేమ్ ఇందాలాగే given that or given letters are ఏంటి ఇచ్చే లెటర్స్ ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే 1 2 3 4 5 6 7 8 9 10. సో నెంబర్ ఆఫ్ ది లెటర్స్ ఏంటి 10 అన్నది కనుక ఇంకా రాయవస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి, 4 letter కోడ్ కావాలన్నమాట. సో ఇది ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్, third letter, fourth letter. Okay na? So this is first letter, second letter, third letter and fourth letter. అలాగా 4 letters ఉన్న వర్డ్స్ కావాలి. సో కోడ్ కావాలన్నమాట. ఒక కోడ్ ఏదో కోడింగ్కి అంటే సో సీక్రెట్ కోసం అన్నమాట. సో ఒక సూట్ కేసు ఉంది, ఆ సూట్ కేసు కోడ్స్ తయారు చేయాలన్నమాట. సో ఏంటంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఇప్పుడు జనరల్గా నెంబర్స్ అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఫస్ట్ 10 ఇచ్చుకున్నారు అనమాట. సో ఫస్ట్ దానికి మనకి చాలా సెకండ్ దానికి అలా ఇచ్చామన్నమాట. సో రిపిటేషన్ ఈస్ నాట్ అలౌడ్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం మీ ఇష్టం, ఇది ఫస్ట్ ఇది ఫిల్ చేసినా ఇది ఫిల్ చేసినా ఎలా ఫిల్ చేసినా పర్లేదు. ఫస్ట్ ఇది ఉంది, ఇందులో మనం ఏ పెట్టచ్చు, బి పెట్టచ్చు, సి పెట్టచ్చు, డి పెట్టచ్చు, ఈ పెట్టచ్చు, ఎఫ్ జి హెచ్ ఐ జే ఇవి ఏవైనా పెట్టచ్చు. అంటే ఈ బాక్స్ లో మనం 10 అనేది లెటర్స్ ఛాన్స్ అనమాట. సో నెంబర్ ఆఫ్ వేస్
నెంబర్ ఆఫ్ వేస్ టు ఫిల్ ఫస్ట్ బాక్స్. సో ఎన్ని ఉంటాయి మనకి ఛాన్స్? 10 ఉంటాయి. మరి రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. సో అంటే ఇది ఒక పెట్టాను, ఏదో ఒక లెటర్ పెట్టాను. ఇంకా సెకండ్ బాక్స్లో నేను ఫిల్ చేయడం నా దగ్గర 9 ఉంటాయి, ఎందుకంటే ఒకటి ఫిక్స్ అయిపోయింది కనుక ఇంకా అది వాడడానికి లేదు. సో ఇంకా 9 ఉంటాయి. అంటే ఈ బాక్స్లో మనం ఎన్నో ఫిల్ చేయొచ్చు? సో మనం ఫిల్ చేసింది తప్పించి మిగతా ఉన్న 9 మనం పెట్టచ్చు అన్నమాట. సో నెంబర్ ఆఫ్ వేస్ టు ఫిల్ సెకండ్ బాక్స్, ఎన్ని ఉంటాయి మనకి? 9 ఉంటాయి. సో అండ్ ఇందులో ఒకటి 2 ఫిక్స్ అయిపోయి. మన దగ్గర ఉన్న 10 లెటర్స్లో 2 లెటర్స్ ఫిక్స్ చేస్తాం. ఇంకా మన దగ్గర ఎన్ని ఉంటాయి? 8 లెటర్స్ ఉంటాయి. సో అంటే ఈ థర్డ్ బాక్స్లో మనకి ఎన్ని ఉంటాయి ఛాన్సెస్? 8 ఛాన్సెస్ ఉంటాయి. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఇప్పుడు ఇందులో 8 ఛాన్సెస్ ఉంటాయి. సో కనుక నెంబర్ ఆఫ్ వేస్ టు ఫిల్ థర్డ్ బాక్స్ ఎన్ని ఉంటాయి ఛాన్స్? 8 ఉంటాయి. సో ఇది కూడా ఫిల్ అయిపోయింది. ఇప్పుడు మనం 3 లెటర్స్ వాడేసాం. ఇంకా మన దగ్గర ఉంటాయి 10 లెటర్స్లో 3 లెటర్స్ వాడేస్తే 7 లెటర్స్ ఉంటాయి. అంటే దీంట్లో ఛాన్సెస్ 7 ఉంటాయి అన్నమాట. సో నెంబర్ ఆఫ్ వేస్ టు ఫిల్ ఫోర్త్ బాక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 7. మరి ఇదొక వర్క్, ఇదో. సో 4 వర్క్స్. సో ఎట్ ఏ టైం చేస్తే మనకి ఏంటవుద్ది? సో by using fundamental principles of counting, so 10 into 9 into 8 into 7. So right. By using fundamental principles of counting, total number of ways is equal to 10 into 9 into 8 into 7. So 10 9s are 90, 8 7s are 56. So 956 are simple logic. So 9 5s are 45. అంటే 10s place లో ఉంది కనుక 450. 9 6 are 54. 450 54. So 450 50 1000. సో 1004కి ఇంకో 0 వేస్తే సో 9 6 54 5, 9 5 45, 45 plus 5 50. సో 0. సో 9 6 54 5, 9 5 45, 45 plus 5 50 is 0. సో అంటే 5040 కోర్స్ అనేవి మనం జనరేట్ చేయొచ్చు అనమాట. సో 5040. సో వితౌట్ రిపిటేషన్ కనుక. అదే విత్ రిపిటేషన్ అనుకోండి, ఓకేనా? సో ఇందులో 10 వచ్చి ఇందులో 10, ఇందులో 10, ఇందులో 10. 10 10s 100, 10 10s 100, 100 100s 10,000. సో ఇక్కడ మనకి ఓన్లీ హాఫ్ తగ్గింది. సో 10,000 మనం కోర్స్ రిపీట్ చేయొచ్చు అనమాట విత్ రిపిటేషన్ ఉంటాయి. వితౌట్ రిపిటేషన్ కనుక సో 5040 అనేది ఆన్సర్ అనమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. How many 5-digit telephone numbers can be constructed using the digits 0 to 9 if each number starts with 67 and no digit appears more than once? సో అంటే ప్రతి నెంబర్ కూడా మనకి 67తో స్టార్ట్ అవ్వాలి. సో మిగిలిన నెంబర్స్ ఏవి కూడా రిపీట్ అవ్వకూడదు. 5-digit నెంబర్ కావాలి. సో అంటే టెలిఫోన్ నెంబర్స్ మనకి చూడండి, టెలిఫోన్ నెంబర్స్ ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కలా ఉంటాయి. సో ఒకప్పుడు మనకి సెల్ ఫోన్ లేనప్పుడు ఓన్లీ మనకి 6-digit నెంబర్స్ టెలిఫోన్ నెంబర్స్ ఉండేవి. అదేవిధంగా 5-digit నెంబర్స్ ఏదో రాష్ట్రంలో ఏదో జిల్లాలో ఉన్నాయన్నమాట. సో అలాంటివి కన్స్ట్రక్షన్ చేయాలి. ఓకే, సో గివెన్ నెంబర్స్ ఆర్ 8-digit నెంబర్స్ 0 నుండి 9 వరకు. 0 1 2 3 4 5 6 7 8 9. సో టోటల్ ఎన్ని ఉన్నాయి? చాలా మంది 9 అనేసుకుంటారు. సో మొత్తం 10 ఉన్నాయి 0తో కలిపి. సో ఇక్కడ రాద్దాం. నెంబర్ ఆఫ్ టోటల్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు 10. సో 10 డిజిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకేం కావాలి? 5-digit టెలిఫోన్ నెంబర్స్ కావాలి. ఓకే, సో ఇక్కడ ఏంటి మనకి ఏమన్నాడు?
ఇఫ్ ఈచ్ నెంబర్ స్టార్ట్స్ విత్ 67 నో డిజిట్ అపియర్స్ మోర్ దాన్ వన్స్. ఏ డిజిట్ కూడా రిపీట్ అవ్వకూడదు. సో ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్, ఇది థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ అండ్ ఫిఫ్త్ ప్లేస్. మీ ఇష్టం ఎలాగైనా తీసుకోవచ్చు. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5 అని తీసుకోవచ్చు. సేమ్ అనే మనకి ఇప్పుడు సో ఈచ్ నెంబర్ స్టార్ట్స్ విత్ 67 అంటే ఇక్కడ 6 అనే నెంబర్ ఉండాలి, ఇక్కడ 7 అనే నెంబర్ ఉండాలి. 67 ఇది ఫిక్స్ మాట. సో అంటే ఈ ప్లేస్ అనేది 6 ఫిక్స్డ్, ఈ ప్లేస్ 7 ఫిక్స్డ్ మాట. అంటే ఏంటి, మనకి ఈ 3 ప్లేస్ ఫిల్ చేస్తే సరిపోద్ది. అయితే ఇప్పుడు మనకి టోటల్ 10 డిజిట్స్ లో ఆల్రెడీ 2 డిజిట్స్ మనకి కంప్లీట్ అయిపోయాయి. అంటే ఇప్పుడు మనకి రిమైనింగ్ నెంబర్స్ ఉన్నాయి. రిమైనింగ్ నెంబర్స్ ఆర్ ఏంటి, 0 ఉంది, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉండదు, 7 ఉండదు, 8 ఉంది, 9 ఉంది. అంటే 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. అంటే సో ఇప్పుడు ఈ ప్లేసెస్ లో మనం 8 నెంబర్స్ మనం ఫిల్ చేయొచ్చు అన్నమాట. సో కనుక నెంబర్ ఆఫ్ వేస్ టు ఫిల్ థర్డ్ ప్లేస్ ఎన్ని ఉంటాయి మనకి, 8 ఉంటాయి. నెక్స్ట్ అంటే ఒక డిజిట్ ఇక్కడ ఫిల్ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఉంటాయి, 7 ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ 3 అయిపోయాయి. సో ఇంకా మన దగ్గర 7 ఉంటాయి. అంటే ఇది 7 వేస్ లో ఫిల్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ వేస్ టు ఫిల్ ఫోర్త్ ప్లేస్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 7. నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు ఇది ఒకటే ఉంది. సో మన దగ్గర ఎన్ని ఉన్నాయి, ఇంకా మనకి 6 ఉన్నాయి. ఎందుకంటే 4 ప్లేసెస్ అయిపోయాయి. సో 10 నెంబర్స్ లో 4 ప్లేస్ అయిపోయి కనుక మన దగ్గర 6 ఉంటాయి. అంటే ఇందులో 6 నెంబర్స్ మనం ఫిల్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ వేస్ టు ఫిల్ ఫిఫ్త్ ప్లేస్ దట్ ఈస్ ఈక్వల్ టు 6. సో ఇప్పుడు ఈ 3 యూజ్ చేసి మనం ఫండమెంటల్ ప్రిన్సిపల్ ప్రకారం ఏం చేయొచ్చు, 8 into 7 into 6 అన్నమాట. సో దేర్ ఫోర్ total number of ways is equal to 8 into 7 into 6. 8 into 7 6 are 42. 8 4s are 32 and 320. 8 2s are 16. 336. So simple 8 4s are 32. So 10s place kanaka 320. 8 2s are 16. 320, 16, 336. Since ఇక్కడ రాస్తాం by using fundamental principles of counting FPC. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి, therefore number of the 5-digit telephone numbers are 336 అది రాసేస్తారు. therefore the number of the 5-digit telephone numbers can be constructed with 0 to 9. No repetition is allowed is so 336 and రాస్తారు. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 5th ప్రాబ్లంకి వెళ్తాం. ఇప్పుడు మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. A coin is tossed 3 times and the outcomes are recorded. How many outcomes are there? ఒక కాయిన్ 3 times మనకి వేశారంట. సో 3 times వేస్తే మనకి అవుట్కమ్స్ రికార్డ్ చేశారంట. అయితే మొత్తం అవుట్కమ్స్ ఎన్నో అడుగుతుంది. ఇది మనం లాస్ట్ 10th క్లాస్లోని ప్రాబిలిటీ లెసన్లో నేర్చుకున్నాం. సో 2 cube అంటే 8 వస్తాయి, టోటల్గా 8 వస్తాయి. 2 cube. సో హెడ్ టైల్, హెడ్ ఇలాగా మనకి టోటల్ 8 వస్తాయి అన్నమాట. టోటల్ 8 వస్తాయి. సో అయితే ఇది మనకి పెర్మిటేషన్స్ కాంబినేషన్స్లోనే ఇచ్చాడు. అంటే ఆ విధంగా చేయను అని అర్థమాట. ఓకే, ఆ విధంగానే చేద్దాం. సో మనం ఏంటంటే హెడ్ అలా కాకుండా సో పెర్మిటేషన్ కాంబినేషన్ ప్రకారం చేద్దాం. ఓకేనా. If a coin is tossed, then number of ways for outcomes is equal to 2. అంతే కదా. సో ఒక కాయిన్ టాస్ చేస్తే మనకి ఏమొస్తుంది, అయితే హెడ్ లేనిది దే ఆర్
హెడ్ ఆర్ టైల్. ఇప్పుడు మనకేంటి కాయిన్ ఇస్ టాస్ 3 times అన్నారు. సో ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం. ఓకేనా? సో ఫస్ట్ టర్మ్, ఫస్ట్ టైం, నెంబర్ ఆఫ్ వేస్ ఫర్ అవుట్కమ్స్. సో ఈజ్ ఈక్వల్ టు 2. సో ఫస్ట్ టైం వేసినప్పుడు మనకి అయితే హెడ్ లేదంటే టైల్ వస్తుంది. ఓకేనా? 10 ఛాన్సెస్ ఉన్నాయి. సెకండ్ టైం, సో నెంబర్ ఆఫ్ వేస్ ఫర్ అవుట్కమ్స్. అప్పుడు కూడా 2 వస్తుంది మనకి. థర్డ్ టర్మ్, సో నెంబర్ ఆఫ్ వేస్ ఫర్ అవుట్కమ్స్. అప్పుడు కూడా మనకి ఎన్ని వస్తాయి? 2 వస్తాయి, హెడ్ లేదా టైల్. సో ఈ 3 యూజ్ చేసి మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అవుట్కమ్ ప్రకారం 2 × 2 × 2, 2 2s are 4, 4 2s are 8. సో అంటే ఇలాగైనా 8, అలాగైనా 8 అన్నమాట. బై యూజింగ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌంటింగ్, total outcomes, total number of outcomes is equal to 2 × 2 × 2. So 2 2s are 4, 4 2s are 8. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం, సో 6th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. గివెన్ 5 flags ఆఫ్ డిఫరెంట్ కలర్స్. మనకి సో 5 రకాల కలర్స్తో ఫ్లాగ్స్ ఇచ్చారనమాట. ఓకేనా? హౌ మెనీ డిఫరెంట్ సిగ్నల్స్ కెన్ బి జనరేటెడ్. ఆ 5 కలర్స్ యూజ్ చేసి మనం డిఫరెంట్ సిగ్నల్స్ తయారు చేయాలన్నమాట. ఎలా ఉండాలి అవి? ఇఫ్ ఈ సిగ్నల్ రిక్వెస్ట్ ద యూజ్ ఆఫ్ 2 flags. సో ప్రతి సిగ్నల్ 2 ఫ్లాగ్స్ యూజ్ చేయాలి. అంటే 2 కలర్స్తో ఒక ఫ్లాగ్ తయారు చేయాలన్నమాట. వన్ బిలో ద అదర్, ఒకదాని కింద ఇంకోటి. సో గివెన్ కలర్స్, given that number of color flags ఎన్ని ఇచ్చారు? మొత్తం నెంబర్ ఆఫ్ కలర్ ఫ్లాగ్స్ 5 ఇచ్చారు. ఇప్పుడు మనకి ఏంటంటే ఒకదాని కింద ఒకటి ఉండే విధంగా ఇలాంటి సిగ్నల్స్ తయారు చేయాలి. ఇది ఫస్ట్ లైన్, ఇది సెకండ్ లైన్. ఓకే, ఇలాంటి ఫ్లాగ్స్ మన దగ్గర 5 కలర్స్ ఉన్నాయి. సో ఏవో కలర్, రెడ్, గ్రీన్, ఎల్లో, బ్లూ, ఆరెంజ్, ఏవో 5 కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 5 కలర్స్తో ఇక్కడ ఒక కలర్ ఫ్లాగ్ పెట్టాలి, ఇక్కడ ఒక కలర్ ఫ్లాగ్ పెట్టాలి. ఇది ఒక సిగ్నల్ అన్నమాట. ఇలాంటి సిగ్నల్స్ మనం ఎన్ని తయారు చేయొచ్చు? ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఒక కలర్ పెడదాం. మన దగ్గర 5 కలర్స్ ఉన్నాయి కనుక ఇక్కడ పెట్టేద్దాం. సో కనుక నెంబర్ ఆఫ్ వేస్ టు ఫిల్ ఫస్ట్ లైన్. మన దగ్గర 5 ఉన్నాయి కదా. సో కనుక 5 ఏదైనా పెట్టచ్చు. మరి ఆల్రెడీ ఒకటి పెట్టాం, ఇంక మన దగ్గర ఉండదు, అది ఆ కలర్ ఉండదు. అంటే ఇంకా మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 4 కలర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ సెకండ్ లైన్లో ఏవైనా 4 కలర్స్ పెట్టద్దు. ఆ 4 కలర్స్లో ఏదైనా పెట్టచ్చు. సో నెంబర్ ఆఫ్ వేస్ టు ఫిల్ సెకండ్ లైన్, దట్ ఈస్ ఈక్వల్ టు 4. అంటే ఇదొక వర్క్, ఇదొక వర్క్, ఈ రెండు ఒకేసారి అయితే మనకేంటి? బై ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌంటింగ్, బై యూజింగ్ fundamental principles of counting. Total number of ways is equal ఏంటి? ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయాలి.
సో 5 into 4. సో 5 4s ఎంత 20 అంటే 20 సిగ్నల్స్ మనం తయారు చేస్తాం. సో దేర్ ఫోర్ 20 సిగ్నల్స్ కెన్ బి జనరేటెడ్ యూజింగ్ 5 డిఫరెంట్ కలర్స్ మేడం. సో ఇది ఫ్రెండ్స్ దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. సో పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లోని 6th A అనేది కంప్లీట్ అయింది. సో మీకు వీడియోస్ అయితే లేట్గా వస్తాయి, బట్ రావడం మాత్రం పక్కా. సో కొన్నిసార్లు వీడియోలు రావడం మాత్రం లేట్ అవ్వచ్చు, కానీ రావడం మాత్రం పక్కా, అది మరి గుర్తుపెట్టుకోండి. సో కింద కామెంట్ సెక్షన్లో ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలో, ఏ చాప్టర్ వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. నెక్స్ట్ సండే, సో ఈ సండే అయిపోయింది కదా, నెక్స్ట్ సండే ఆ వీడియో నేను ప్లాన్ చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.